గండికోటను టూరిజం హబ్‌గా చేయటానికి ఏపీ గవర్నమెంట్ గండికోట వారోత్సవాలు చేస్తుందండి. అది ఆ రోజు లాస్ట్ డే అనమాట. మేము వెళ్ళిన రోజు భోగి రోజు. ఫుల్ క్రౌడ్ ఉంది భయంకరంగా. అవి వచ్చేటి స్కై షాట్స్ ఉన్నాయి కదా, అవి ఎండ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మాకు రూము వెతుక్కోవడానికే చాలా టైం పట్టింది. అసలు స్ట్రెంత్ జనాలు ఎక్కువ ఉండే వరకు రూములు దొరకడం చాలా కష్టమైంది. మామూలు టైంలో అయితే అంత ఉండదంట క్రౌడ్, కానీ మేము వెళ్ళినప్పుడు భయంకరంగా క్రౌడ్ ఉంది. పార్కింగ్ కూడా చాలా ఒక 4 కిలోమీటర్స్ దూరంలో పార్కింగ్ ఆపారు. అక్కడి నుంచి వెళ్ళి నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. లగేజ్ కూడా ఇది అయిపోయాక, ఈవెంట్ అయిపోయాక కార్ తీసుకొని వచ్చి రూమ్ దగ్గర పెట్టుకున్నాము. చాలా నైట్ బాగా ఎంజాయ్ చేస్తాం. ఇది వచ్చేసి గ్రాండ్ కేనియన్ ఆఫ్ ఇండియాగా పిలువబడేది గండికోట అండి. అది చాలామంది ఈ మెయిన్ గండికోట ఏంటంటే మార్నింగ్ వ్యూ పాయింట్ అండి, సూర్యోదయం. ఎస్పెషల్లీ దానికోసమే వెళ్తారు ఎవరైనా. చాలా బాగుంటుంది ఈ వ్యూ పాయింట్ చూడటానికి. మాకు నైటు ఇక్కడ వారోత్సవాలు జరిగాయని చెప్పాను కదండి, దానివల్ల మాకు కొంచెం రూము ఇబ్బందిగా అయింది. ఆ ప్రోగ్రామ్స్ కూడా మేము సరిగ్గా కొంచెం చూడలేకపోయాము. ఈవెంట్స్ చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు, చూడలేకపోయాము సరిగ్గా. అయితే దానివల్ల మళ్ళీ జమ్మల మడుగులో రూమ్ తీసుకొని రావాలంటే పొద్దున ఈ వ్యూ పాయింట్ మిస్ అవుతామని ఆ రూమ్ల గురించే బాగా సెర్చ్ చేసాము. లాస్ట్కు దొరికింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒకే గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు, ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి. మన్నాటలో చెంతోడిలో వ్యూ పాయింట్ చూసుకున్న తర్వాత ఇది చేసామండి. మా అబ్బాయి నేను హెడ్ పర్ హెడ్కు 600 రూపీస్ అంట. కానీ నేను ఫస్ట్ టైం ఎప్పుడు ఎక్కలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇంకోటి నాకు కొంచెం జాయింట్ వీల్ ఎక్కితేనే కొంచెం అదే అనిపిస్తుంది. కానీ బాగానే ఎంజాయ్ చేశాను. వెళ్ళేటప్పుడు కొంచెం కళ్ళు మూసుకొని వెళ్ళాను, కానీ వచ్చేటప్పుడు అంటే మధ్యలో 1-2 సార్లు తెరిచాను. చాలా స్పీడ్గా వెళ్ళింది. వచ్చేటప్పుడు రిటర్న్లో చూసుకుంటూ వచ్చాను, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ. మా బాబు వస్తున్నాడు. మా బాబు అయితే బాగా ఫుల్గా మంచిగానే ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నాడు. చాలా బాగా అనిపించింది. తర్వాత ఇది ఈ కొండ నుంచి వెళ్ళి ఇది ఎడ్జ్ పాయింట్ అనమాట. ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకా జస్ట్ మనకు వాటర్ ఎడ్జ్ అనమాట, అవుపడుతూనే ఉంటుంది. బాగుంటుంది. మేము ఫోటోలు దిగిందేమో ఇంకా అక్కడ వేరే అక్కడ టెంట్లు వేసుకొని ఉండొచ్చు పక్కనే. అవుపడుతున్నది కదా, అదే ఇంకా ఎడ్జ్ పాయింట్ అనమాట. టెంట్లు కూడా వేసుకొని ఒక టెంట్కు 800 ఏమో పే చేయాలంట. ఇక్కడ నైట్ ప్రోగ్రామ్స్ జరిగాయి కాబట్టి ఇంకా అక్కడ టెంట్లు వేయడం లేవు. ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. మా మమ్మీ అక్కడ కూర్చుంది. ఇక్కడ నుంచి రాయేస్తాడు పడుతుందా, చూడొచ్చా? మనం ఎంత గట్టిగా రాయి విసిరినా ఆ వాటర్లో పడతలేదండి. ఎడ్జ్ నుంచి ఎంత ట్రై చేసినా. అప్పుడు కట్టడం కూడా ఇది పెన్నాలోయే కదా, దీని పక్కనే ఉంటుంది కోట. మనకి వీడియోలో కూడా అవుపడుతుంటుంది పక్కనే, అది అవుపడుతుంది కదా, అది అదే. కానీ రాజులు అప్పుడు యుద్ధం చేసినప్పుడు అవి బాణాలు కత్తులు ఇవి రాకుండా ఉండటానికి ఏం వాడారో టెక్నాలజీ, కానీ మనం ఎంత ట్రై చేసినా అసలు
Moment of అనేది truth. అసలు వాటర్లో పడతలేదు, ఇక్కడ ఎడ్జిల్ని పడదా? పడిపోతుంది ఎంత ఫాస్ట్గా చేసినా కూడా. ఆ పక్కన ఇన్స్ట్రక్టర్ కూడా ఉన్నారు కదా. ఎవరిదే బోట్లు ఏం లేదు, బోట్స్ ఏం లేవు. పర్లేదు. చూడడానికి దగ్గర కనపడుతుందండి అంతే. ఏదో సరే నేను కూడా వేస్తా. ఏంది అది అసలు గీన పడుతుంది. ఆఫ్ కూడా పోలేదు, కదా పవర్ మొత్తం యూస్ చేసినా పోదండి. పల్ల ఛాన్స్ లేదండి. పడిపోయింది, కిందనే పడిపోయింది. ఆ ముళ్ళ కంప కాడ పడ్డది, ఈ రాయి కాడ పడ్డది. మేము ఇద్దరే ఉంటాం కదా డైలీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పవర్ మొత్తం యూస్ చేసేసినా పోతుంది. ఇస్తున్నారు మీరు. చిన్న సౌండ్ కూడా రాదు పన్నట్టు. అదే సీన్ వస్తుంది. ఇప్పుడు కిందిది కూడా లైన్ అంత ఫాస్ట్గా వెళ్తుంది. అంతే సార్, సేమ్. ఇన్స్ట్రక్టర్ కూడా వాటర్లో వేసి రాయి వేసి వాటర్ సౌండ్ తెప్పిద్దామని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారంట. కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా పర్లేదంట. ఎప్పటి నుంచో చేతులు నొప్పి పుడుతున్నాయి తప్పించి ఎప్పుడు పర్లేదండి అని అన్నాడు. గండికోట స్పెషల్ కూడా అదే అని చెప్తారు మెయిన్. మేమైతే ఫుల్ రాళ్ళు ట్రై చేసాము, ఇంత అంటే ఇంత కూడా పర్లేదు. అక్కడైతే బోటింగ్ ఉంది, మామూలు స్పీడ్ బోట్లు కూడా ఉన్నాయంట. చేద్దామా? చూద్దాం. నేను రిటర్న్ వెళ్తున్నాను. ఓకే, ఒక్క నిమిషం. చిన్న పైరట్ వచ్చాయి ప్రమాదం పడుతారన్నా. ఏంటో అంచుతో వదిలిపెట్టాయి. అన్నీ పట్టుకో ఇంకా. లెగ్స్ ఫార్వర్డ్, డెలివరీ హ్యాండ్స్ వదిలిపెట్టేది. రెండు ఇష్టం ఫ్రీగా ఉంది. వ్యూ ఎంజాయ్. నైస్ వన్. మావాడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, కొంచెం మంచి చేతులు వదిలేసి. ఇలాంటి ప్లేస్ ఇండియాలో ఎక్కడ లేదంటండి. ఇది షూటింగ్ కూడా చాలానే జరుగుతాయంట ఇక్కడ. మన సైరా నరసింహారెడ్డి చాలా ఇట్లల్లో కొన్ని సాంగ్స్లలో చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి పక్కనే అండి మాధవరాయ టెంపుల్, అది కోటల్లోనే. ఆయన కట్టిన కట్టడాలకు గుర్తుగా ఆయన పేరు మీద కట్టారంట. ఇక్కడ చాలా షూటింగ్స్ జరిగాయి. ఒక 100 పైగా సినిమాలు షూటింగ్స్ జరిగి ఉండొచ్చు. సాహసం, రాధే శ్యాము, హరిహర వీరమల్లు, మర్యాద రామన్న, విక్రమ్ సినిమా డ్యూయల్ రోల్ ఉంటుంది. ఇంకోటి చాలా మనకు సినిమాలు చూస్తుంటే ఐడియా వస్తుంది. చాలా షూటింగ్స్ జరిగాయంట ఇక్కడ. చాలా బాగుంది లొకేషన్ అయితే. అదే షూటింగ్ స్పాట్గా అయితే చాలా బాగుంది. కాకపోతే విగ్రహాలు ఇట్లయితే ఏం లేవండి. ఇక మెయింటెనెన్స్ మంచిగానే ఉంది, చూడవచ్చు మామూలుగా. కానీ చాలా బాగుంది. మనం కంపల్సరీ ఇటు వెళ్ళినప్పుడు ఇది కంపల్సరీ చూడండి. మేము మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ మేము వెళ్ళాము, బాగానే మంచిగా ఎంజాయ్ చేసాము వాళ్ళ ఫ్యామిలీ. దీని పక్కనే దీనికి ఆనుకొని జుమ్మా మస్జిద్ ఉందండి. దీనికి ఆనుకొని చూడొచ్చు. ఆనుకొని ధాన్యాగారం అదే స్టోర్ చేసేది అది కూడా ఉందండి, ఫోటోలో అవపడుతుంది. దీని పిరంగులు కూడా ఉన్నాయి చుట్టూ, చూస్తుంటే అవపడుతుంది. దీని ఇక్కడ స్టోర్ చేసుకునేది. దీని పక్కనే దీనికి ఆనుకునే రంగనాథ స్వామి టెంపుల్ ఉందండి.
విగ్రహాలు అయితే ఏం లేవు. అక్కడ మాధవరాయ టెంపుల్లోనూ దీంట్లోనైతే విగ్రహాలు అయితే ఏం లేవు. అది చూస్తే మనం పైకి ఎక్కి చూస్తే వెనక అవుపడుతున్నాయండి. స్ట్రైట్గా ఒకదాని పక్కన ఒకటి మస్జిద్ మధ్యలో ఉంది. రంగనాథ స్వామి టెంపుల్, మాధవరాయ టెంపుల్ ఉందండి. చాలా బాగుంది. మేము ఎంజాయ్ చేసి అయితే రిటర్న్ అయ్యాము. గండికోట మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి. వెళ్ళండి వీళ్ళు ఉంటే.